యాత్ర పవన్ హాయ్ అన్న హాయ్. చావా రిలీజ్ అయింది తెలుగులో. అవును నీకు ఎలా అనిపించింది? అన్న, హిందీలో 700 కోట్లు కొట్టింది. సో మొన్ననే తెలుగు రిలీజ్ చేశారు. సో నిన్ననే మా ఫ్రెండ్స్ చాలా బలవంతం చేస్తే నిన్న సినిమాకి వెళ్ళిన. రెండోసారి సినిమాకి వెళ్ళిన. ఫస్ట్ ఇది హిందీలో చూసిన, తెలుగులో చూసిన. చాలా అంటే చాలా ఏడిపిస్తున్నా. ఈసారి తెలుగు డబ్బింగ్ చెప్తుంటే చాలా బాగుంది. భవానీ హర హర మహాదేవ భవానీ డైలాగ్ గానీ చాలా బాగుంటున్నా. చెప్తున్నా, నేను ఒక క్రిస్టియన్, నేను నిజంగా. కానీ ఆ సినిమా చూస్తుంటే నాకు నిజంగా ఛత్రపతి మహారాజ్ యొక్క గొప్పతనం చూస్తుంటే ఇట్లా గూజులు వచ్చినా నాకైతే. అది కానీ శంభా మహారాజ్ యొక్క స్టోరీ, ఛత్రపతి మహారాజ్ యొక్క స్టోరీ తనే. శంభా మహారాజు ఎలా కాపాడ స్వరాజ్యం కోసం ఎలా పోరాడిండు. నిజంగా ఆ ఫ్యామిలీ ఉన్న బ్లడ్ గొప్పతనం ఎంత గొప్పది అంటన్నా. ప్రజల కోసం ఒక్కడికి ఏ ప్రపంచం ముందుంటారన్నా. సో ఆ చరిత్ర వింటుంటే నిజంగా కళ్ళతో చూస్తుంటే శంభాజీ మహారాజ్ యొక్క గొప్పతనం చూస్తుంటే చాలా బాగుందన్నా. కానీ లాస్ట్ 40 minutes అన్న నిజం చెప్తున్నా, ఎవరో నా గుండె అట్లా పిన్నుతో గుచ్చుతానంటో పిన్నిస్తో గుచ్చుతున్నా ఫీలింగ్ వచ్చిందన్న. నిజంగా ఏందన్నా మనంత దారుణం అన్న ఫీలింగ్ కలిగింది. సో నిజంగా దీన్ని మతాల చూడకండి, ఇది కులాల మతాలను చూడకండి. మంచి చరిత్ర జరిగిన స్టోరీ ఇది. సో చరిత్రలాగా చూడండి. ఇప్పుడు అట్లాంటి ఏం లేవు కానీ ఇప్పుడున్న పరిస్థితి అయినా నిజంగా కొద్దిగా నాకైతే ఎంత గొప్పగా తీసారా నా స్టోరీ. నిజంగా ప్రజెంటేషన్ మాత్రం చాలా నిజంగా ఆయన రాజులకున్న నా విక్కీ కౌశల్ హీరో రష్మిక మందన్ కూడా తన మంచిగా దేవత లెక్క ఒక మహారాణి లేక చాలా బాగా అనిపించింది. ఎట్టకెళ్ళకైతే సినిమా మాత్రం చాలా చాలా బాగున్నాను, చాలా బాగా నచ్చదు అన్న. మాటలు లేవు, ఏడ్చిన లాస్ట్ లో. నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ నా మీద వీడియో పెట్టి చూస్తారు, ఎందుకు ఇంత ఏడుస్తున్నా అంటే ఎమోషన్ కనెక్ట్ అయిపోయినా నేను. చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ సినిమా ఇది. దయచేసి కులాలకు మతాలకు ఈ సినిమాను అంటగట్టకండి. ఇది ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా. నిజంగా వేరే లేవన్న సంభాజీ మహారాజ్ గొప్పతనము. నిజంగా 40 days అంత నరక యాతన అనుభవించుతాను. నిజంగా ఎప్పుడు నా సినిమా కన్నా కూడా నిజ జీవితం చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఏడ్చిన లిటరల్ గా అయితే నేను ఏడ్ చేసిన. అబ్బో నిజంగా ఈ సినిమా తెలుగులో మంచి హిట్ కొట్టాలనుకుంటున్నా. తెలుగులో 2 రాష్ట్రాలు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మంచి హిట్ కొట్టది. వచ్చిన వెంటనే ఇంత పెద్ద సక్సెస్ రావడం అంటే మామూలు మాట కాదు. కాబట్టి 100% సినిమా కలెక్షన్ లో చూడకండి, ఏది హిట్ ప్లాట్ చూడకండి. ప్రతి ఒక్క ఇండియన్ మన చరిత్ర యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మాత్రం పుస్తకాలలో చదవటం కాదు, రియలిస్టిక్ గా చూస్తే మీకు సినిమా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇంకా దీని part 2 కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే దీనికి మాత్రం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తుంటే నా సామి రంగా ఉంటుండే వేరే ఉంటున్నా. సో ఎటగలకైతే డబ్బింగ్ అయితే చెప్పారు, ఒక 4-5 lakhs అయిపోయిందంట. డబ్బింగ్ ఎన్టీఆర్ చెప్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎటగలకైతే చాలా కొంచెం మాట్లాడంత అనుభవం కానీ వయసు నాకు లేదు, నా అట్లాంటి మాట్లాడడం. కానీ సినిమా మాత్రం అరాచకం అన్న. నిజంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా. నిజంగా చేతి జోడించి చేస్తున్న కుల మతాలకు సంబంధం లేని సినిమా. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా. నిజంగా మేరా భారత్ మహానాం ప్రౌడ్ టు బి ఇండియా అని గౌరవంగా చెప్తున్నంటే ఆ మహనీయుల యొక్క త్యాగము ఈ రోజు ఒక ఇండియన్ గా నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇండియాలో పుట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.